గం గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులందరికీ రెండవ భాగం చెప్తా వినండి. ఇది తామ్రం గురించి. పాతది రాగి డబ్బా ఒకటి తీసుకోండి. పాతది, కొత్తది కాదు. తీసుకొని 25 పర్వాయములు అంటే 25 సార్లు అన్నమాట. దాన్ని కాల్చి కాడజముడు పాలలో ముంచాల. కాడజముడు పాలు కాడజముడు తెలుసు కదా, పాలు. ఆ పాలు తీసుకొని, ఆ పాలు అంటే పాలు కాదు, దాని రసం మొత్తం పిండుకొని ఆ రసంలో ఈ డబ్బాను 25 సార్లు కాల్చి దాంట్లో ముంచాలి. అలా ముంచిన తరువాత ఈ రాగి డబ్బా ఒక మూరెడు పొడవు గల లావు గల, కొంచెం లావు కూడా ఉండాలి ఈ రాగి డబ్బా అందులో చేరటానికి. కాళజముడు కర్రలో దానికి రంధ్రం వేసి ఆ రంధ్రంలో ఈ రాగి డబ్బా పెట్టాలి. పెట్టి 15 సీలు చేసి 15 సేర్ల పిడకల పుటమేయాలి. మొత్తం ఏమైంది, భస్మం అయింది. ఒకవేళ మీకు పుటము భాగాలు ఏమైనా తగ్గి, ఒకవేళ వంటలు ఏరు పిడకలైతే బాధ లేదు, చేసిన పిడకలైతే కాక తగ్గిందనుకో, ఒకవేళ మీరు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది అక్కడ. అట్లా కాకపోతే మళ్ళా అదే కాడజడము కర్రలో ఆ చెంబు తీసి మళ్ళీ ఆ డబ్బాని తీసి ఈ దీంట్లో పెట్టేసేయండి. మళ్ళీ అదే పొజిషన్ ముందు ఎలా చెప్పినా అలాగనే చేసి మళ్ళీ 15 సేర్ల పిడకలు పుటమేయండి. మొత్తము భస్మమైద్ది. భస్మమైన తర్వాత దాన్ని మీరు తీసుకొని ఇంతకుముందు చెప్పే కదా ఆ విధంగా వాడుకోవచ్చు. ఓకేనా? ఆ తర్వాత కాపర్ను కరిగించి 1 గ్రాము కొట్టుకొని చూసుకోండి, బాగుంటుంది పని. అదనమాట. అట్లా చేసుకుంటే మీరు బాగుంటుంది. దాన్ని బట్టి మీరు ముందుకు పోవచ్చు. కానీ కాడజముడు కాడ వచ్చేసి బాగా లావుగా ఉండాలి మిత్రమా. లావుగా ఉంటేనే ఆ డబ్బా దాంట్లో రంధ్రం వేసి ఆ రంధ్రములో ఈ డబ్బాని పెట్టాలి. సెంటర్లో పెట్టి అటు ఇటు కోపలో సీలియండి. బాగా సీలిచ్చిన తర్వాత బాగా కర్రకు కూడా సీలిచ్చేసేయండి. అట్లనే కర్రకు కూడా సీలిచ్చేసి అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకొని మీరు పుటం వేసుకోవాలి. 15 సేర్లు అంటే 1.5 కేజీన్నర పిడకలు. 15 సేర్లు అంటే అప్పుడు 1.5 కేజీన్నర కాదు, 15 సేర్లు అంటే సేరుకు వచ్చేసి 250 గ్రాములు. 15 రెండు 15 రెండు అంటే 3 కేజీలు చిల్లర పడుద్ది. మీరు తూకాలు వేసుకొని 15 సేర్లు కరెక్ట్గా పెట్టుకొని తూకాలు వేసుకొని లెక్కలు చూసుకొని కరెక్ట్గా చేసుకోండి. మీకు మంచి భస్మం అయితే ఆ భస్మాన్ని తీసి జాగ్రత్తగా గాజు సీసాలు వేసి పెట్టుకోండి. ఇక ఎప్పుడు అవసరమైతే అప్పుడు కాపర్ కరిగించి వేసుకోండి. ఓకేనా? ఆ విధంగా వేసుకున్న తర్వాత మీకు పని కూడా సింపుల్గా తేలిగ్గా ఉంటుంది. ఓకేనా? ఆ విధంగా చేసుకోండి మిత్రమా, బాగుంటుంది. ఓకే, విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. థ్యాంక్ యూ.